హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతపొట్టు చేరుపక్కిల కూర రెసిపీ ఎలానో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో శుభ్రం చేసుకున్న చేరుపక్కిలన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి దానిలో ఉప్పు వేసుకోవాలి తగినంత, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి కారం తగినంత వేసుకోవాలి. ఒక టమాటా వేసుకోవాలి చిన్న సైజుది, 4 పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి కట్ చేసుకొని. నూనె తగినంత పోసుకొని దానిలో అల్లం చిన్నపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చింతపొట్టు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవి ఉండలు ఉంటే బాగోదు. మొత్తం మిక్స్ చేసుకున్నదంతా కూడా మన చేపల్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి చింతపండు పులుసును కూడా దానిలో యాడ్ చేసుకోవాలి. మొత్తం దాన్ని అంతా కూడాను ఒక మిక్స్ అయ్యేలాగా కూడా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బౌల్ని పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. దగ్గరకు వచ్చేదాకా మరిగించుకొని కొంచెం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ముక్క చిదురవ్వకుండా కలుపుకోండి. లాస్ట్లో ఇక దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. సర్వీసింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.